రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వ్యాఖ్యలను జనసేన పార్టీ ఇన్ఛార్జ్ దేవర మనోహర్ తీవ్రంగా ఖండించారు. పవన్ కళ్యాణ్ ను విమర్శించడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని వైసీపీ నేతలు చూస్తున్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ కోట్లాది రూపాయల సంపదను, విలాసవంతమైన జీవితాన్ని వదిలి ప్రజాసేవ కోసం వచ్చారని గుర్తు చేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో పవన్ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారన్నారు. పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు మానుకొని ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని, లేదంటే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని దేవర మనోహర్ హెచ్చరించారు. నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కుమారుడు అయినటువంటి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు నిన్నటి రోజున ఏదో వాళ్ళ పార్టీ కార్యక్రమం చేసుకుంటూ వాళ్ళలోంచి ఒక వ్యక్తి మా అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు, అలాగే సనాతన ధర్మం మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. నేను వైఎస్ఆర్సీపీ నాయకులకి, జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే ఈ యొక్క స్థానిక ఇన్ఛార్జికి చెబుతుంది ఏంటంటే, మీరు కులాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టద్దండి. ఏదో ఒక దళిత కాడను, జర్నలిస్టులను, లేకపోతే పొలిటికల్ అనలిస్టులను మీ విధంగా వచ్చి మీ యొక్క వృత్తి కోసం, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు హిమాలయ పర్వతం శిఖరం లాంటి వ్యక్తి, ఆ శిఖరాన్ని చూసి, అలాంటి ఆశయం ఉన్న వ్యక్తిని చూసి మీరు మురిగే కొద్దీ ఇది ఎలా ఉంటుందంటే, కుక్కరు కొండను చూసి కుక్కను మురిగినంత కాలం కుక్కలు నోటు నొప్పి రావాలే గాని కొండ యొక్క స్థాయి గాని దాని స్థానం గాని తగ్గదు, ఇంకా పెరుగుతూనే ఉంటుంది. నిన్నటి రోజున